నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల డిషుం. బెల్లి లలితక్క విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే. వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. కొర్గూరు గ్రామం రాజు రహదారిపై బైఠాయించిన రైతులు. బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ, సోదర భావానికి ప్రతీక అన్న ఎంఎస్ రాజ్ ఠాకూర్. తెలంగాణపై ఆంధ్ర నాయకుల పెత్తనమేంటి అని ప్రశ్నించిన ఎమ్మెల్యే. ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన టీడీపీ కుటుంబ సభ్యులు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి అహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో గొడవకు దిగారు నేతలు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. పార్టీ సీనియర్ నేత మంత్రి అహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ ఆలా హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మొదట ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ కాస్త శృతి మించి ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఉస్మాన్ ఫిరోజ్ ఖాన్ ను గట్టిగా తోసేయడంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. గాంధీ భవన్ లో సీనియర్ నేతల సమక్షంలోనే ఈ రసరస జరగడంతో అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ గొడవ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు అక్కడే ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆవేశంలో ఉన్న నేతలు విహెచ్ ను కూడా పక్కకు తోసేసేందుకు ప్రయత్నించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. వెంటనే అప్రమత్తమైన మిగతా కాంగ్రెస్ నాయకులు, భద్రతా సిబ్బంది మధ్యలో దూరి ఇరు వర్గాలను విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బెల్లి లలితక్క విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం సమీపంలో నిర్వహించిన తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు అమరవీరుల స్తూపం వద్ద అమరులకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బెల్లి లలితక్క తన గానంతో ప్రజల్లో చైతన్యం నింపి ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. ఆమె పాటలు ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించాయని, తెలంగాణ సాధనలో ఆమె చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భావి తరాలకు ఆమె సేవలను గుర్తు చేసే విధంగా ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేశ్ చిస్తి, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, రవికుమార్, వైస్ ఛాన్సలర్ పోతంశెట్టి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలకు నచ్చి ప్రజలు మెచ్చిన ఏ కార్యక్రమైనా గొప్ప కార్యక్రమే. 1999లో అమరులైన బెల్లి లలిత విగ్రహ ప్రతిష్ట ఎప్పుడో జరిగి ఉండాలి. 27 ఏళ్ళు అయింది. ఆనాడు అమానుషంగా హత్య గావించబడ్డది. ప్రజల కోసం ఆనాడున్న సాంఘిక దురాచారాల మీద ఎలుగెత్తి పోరాటం చేస్తుంటే గిట్టని వాళ్ళు నాడు హత్య చేస్తే మరి సమాజం కోసం పాటుపడ్డ ఒక ఉద్యమ నేతకు మలి విడత తెలంగాణ ఉద్యమ నాయకురాలు గాన కోకిల ఈ ప్రాంత ప్రజలను ఉవ్వెత్తున మరి ఉర్రూత లోగించిన ఆనాటి గాన కోకిల చనిపోయి 27 ఏళ్ళు అయితే ఈనాటి వరకు ఒక విగ్రహం పెట్టాలనే ఆలోచన మధ్యలో ఉన్న ప్రభుత్వాలకు ఎవ్వరికి కూడా తోయలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకు పెట్టలేకపోయినని ఈరోజు ముఖ్యంగా బెల్లి లలిత గారి విగ్రహ ప్రతిష్టాపన గురించి మేము 2023 వర్షంతో తడిసిన ధాన్యం ఆందోళన చెందుతున్న రైతులు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ నేతలు.
రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో పూర్తిగా తడిసిపోయిన వడ్లు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్. అనంతరం జి భాస్కర్ మాట్లాడుతూ రైతులు పంటలు పండించి సొసైటీ మరియు ఐకేపీ కొనుగోలు కేంద్రాలలోకి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి 2 నెలలు పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని విమర్శించారు. రాత్రి అకాల వర్షం కురవడం వలన వడ్లు పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను సరైన సమయంలో పంపించకపోవడం మరియు రైస్ మిల్లర్లు జాప్యం చేయడం వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడ్డారు. రైతులు కష్టపడి పంట పండించిన ధాన్యాన్ని అమ్ముకుంటే పెట్టుబడి కూడా మిగలడం లేదని ఆవేదనలో ఉన్నారని తెలిపారు. అధికారులు ప్రభుత్వము రైతే రాజు అని గొప్పలు చెప్పుకునే వీరికి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి తీరిక లేదని విమర్శించారు. వీటికి తోడు రైతులు ధాన్యం తూకం వేసి రైస్ మిల్లులకు పంపిన తర్వాత తూకంలో కోతలు విధిస్తూ రైస్ మిల్లర్లు రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని, వీటి నివారణకు ప్రభుత్వం గాని అధికారులు గాని ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రైతులకు నష్టం చేసే రైసు మిల్లర్లపై ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. కాంటలు పెట్టక కాంటలు అత్తలేవు, అమాలలు వాళ్ళు లొల్లు పెట్టుకుంటారు, బండ్లు అత్తలేవు. ఆ బండ్లు రాక కూడా అట్లా ఆగిపోయి నీళ్ళకి దేవుకుంటున్నాం. ఆనగొట్టపోయినా ఏం కాకపోయి ఇంకా నెల అయినా మేము ఇక్కడ ఉంటాం. కానీ ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చి ఉన్నాయి అట్లన్నీ కొట్టుకపోవట్టే మేము చేసేందుకు అది చెయ్యకేందుకు వ్యవసాయము అన్ని తినాక తెలరైతున్నాయి. సంసారం అంతా సంసారం మేము ఏడేం లేక మేము వ్యవసాయం చేసుకుంటా మేము బతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఇది ఇళ్ళకై నీళ్ళకై దేవుకున్నాడు మాకు కష్టం అవుతుంది. ఏం వడ్లు అదేవిధంగా కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తగినంత లారీలను పంపించకపోవడం, రైస్ మిల్లర్లు తగిన సమయంలో వడ్లను సేకరించుకోకపోవడం వల్ల రాత్రి అకాల వర్షం కురవడంతో పాటు రైతుల వడ్లు పూర్తిగా నానిపోయి ఈరోజు బకెట్లలో నీళ్ళు ఎత్తిపోసేటువంటి దుస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించినటువంటి రైతుకు ఈరోజు కనీసము ఆ పంట పూర్తిగా అమ్ముకుంటాం అనేటువంటి నమ్మకం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అధికారులు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 నెలలు అయిపోతా ఉన్న పంట కోతలు అయిపోయినా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల తాత్సారం వ్యవహరించడం దుర్మార్గమైన చర్య. ఈరోజు రైతే రాజు అనేటువంటిది గొప్పలు చెప్పుకునేటువంటి పాలకులు రైతుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకోవాలి. రైస్ మిల్లర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే లారీలను పంపించి వెంటనే ఈ పూర్తి స్థాయి వడ్ల కొనుగోలును చేపట్టాలి. లేకపోతే రైతులు మరింత నష్టపోతే ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏ విధంగా కనబడుతుందో ఆలోచించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రైస్ మిల్లర్లు కూడా అధిక తూకాల పేరు మీద కోతలు విధిస్తూ ఈరోజు రైతులకు తీవ్రంగా నష్టం చేసే పని కూడా కొనసాగుతూ ఉంది. రైతుల యొక్క మోసం చేసేటువంటి రైస్ మిల్లర్ల విధానం కూడా మార్చుకోవాలి. రైస్ మిల్లర్లు రైతులకు మేలు చేసే పద్ధతిలో కొనుగోలు విషయంలో కోతలు విధించే దాంట్లో వెంటనే అధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా గజ్వేల్ నియోజకవర్గం కొల్గూరు గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు రాజీవ్ రహదారిపై రాత్రి కురిసిన వానలకు వడ్లు అధిక మొత్తంలో తడిసి ముత్తవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురై రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. కోత కోసి 1 నెల రోజులు అవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని, ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లకు కనీసం ఒక్క లారీ పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై కనికరం చూపని ప్రభుత్వ వైఖరి సరికాదని హెచ్చరించారు. కనీసం వడ్లు కొనుగోలుకు ట్రాక్టర్లో నింపి తీసుకువెళ్లిన మిల్లర్లు తమ ధాన్యం తీసుకోవడం లేదని, ఇందుకు కారణము అధికారుల నిర్లక్ష్యం, చేతకానితనమన్నారు. ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని పేర్కొన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యంతో కాంగ్రెస్ పాలన రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని, పబ్బం గడుపుతోందని పేర్కొన్నారు. వెంటనే తమ ధాన్యాన్ని కొనకపోతే రైతులంతా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని, తక్షణమే వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో రహదారిపై గంటసేపు వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించడంతో పరిస్థితిని గమనించిన గజ్వేల్ ఎస్ఐ, డిప్యూటీ ఎంఆర్ఓ రైతులకు తక్షణమే కొనుగోలుకు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. గజ్వేల్ మండల్ సిద్దిపేట జిల్లా
మా రైతులు వరి కోసి మేము వచ్చి నెల రోజులు అవుతుంది కళ్ళలో తెచ్చి మా ఊరు నుంచి ఒక 7 లారీలు రోజు వస్తున్నారు, లారీలు పంపిస్తలేరు. రాత్రి వర్షం పడి నడిచిపోయినాయి, మంచి అట్లే కొండలేరు. మేము నిన్న జాలిగా వెళ్ళి పోతే మమ్మల్ని పిల్లలు తిట్టలేరు, ట్రాక్టర్ మీద వేసుకపోయినా కానీ లారీ రాకపోయినా కానీ. ఆడికి పోతే ఎవరు చెప్పుకోవాలి బాధ. మా సీఐ చెప్పినా ఫోన్ పట్టించుకుంటలేరు, ఎంఆర్ఓ చేసినా ఫోన్ రెస్పాన్స్ లేదు, ఆర్టీఓ చేసినా రెస్పాన్స్ లేదు. ఎవరిని అడగాలి రైతులు? కలెక్టర్ని అడిగినా రెస్పాన్స్ లేదు, ఎవరిని అడగాలి రైతులు? అందుకనే ధర్నా చేసినాం సార్ మేము ఇక్కడ. మా రైతుల ధాన్యం రాత్రి వర్షం పడి బీభత్సంగా ఎందుకు రాకుండా పనికి రాకుండా మొత్తం తడిసిపోయింది. మంచిగా వడ్లే కొనలేదు, ఇలా తడిసిపోయిన వడ్లు ఎవడు కొనాలి? ఇది మేము తక్షణమే వచ్చి మా ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు వచ్చి కొలుగురు పరిష్కారం సాల్వ్ చేసేదాకా మేము ధర్నా విరమించామని చెప్తున్నాం. గత 25 రోజుల ఐకేపీ సెంటర్ లో రైతులు అందరూ ధాన్యాన్ని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్ లో వేయడం జరిగింది. ఈ రోజు వర్షం పడి ధాన్యం మొత్తం ఖరాబ్ అయింది. ఈ గవర్నమెంట్ లారీలకు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. మా గ్రామం నుంచి ఇప్పటి వరకు 5 నుంచి 6 లారీలు పోవడం జరిగింది. రైస్ మిల్లర్లకు పోతే మేము కొనము, ఏం చేసుకుంటారో చేసుకోపోరి, మేము కొనలేము, మా దగ్గర జాగలేదు అని ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. ఎంఆర్ఓ స్పందిస్తలేడు, ఆర్టీఓ స్పందిస్తలేరు, కలెక్టర్ స్పందిస్తలేడు. ఇవాళ రైతు గోసపడతా ఉన్నాడు. ఈ ప్రభుత్వం వెంటనే చాతగాకపోతే ఈ ప్రభుత్వం దిగిపోవాలి. రేవంత్ రెడ్డి, నువ్వు లారీలకు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో నీ రాజకీయం నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి, రైతుల గోసపడ్డోడు ఎవ్వడు పొడుగు ఎగలేదు. రైతేడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడది. రేవంత్ రెడ్డి, ఎంతసేపు నువ్వు ఢిల్లీకి మూటలు తప్ప నీ వల్ల రైతులకు ఏమి ప్రయోజనం లేదు. ఈ సందర్భంగా నువ్వు వెంటనే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. రేవంత్ రెడ్డి, నువ్వు అనవసరంగా అన్యాయంగా మా రైతుల ఉసురు పోసుకుంటున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే మా గ్రామానికి లారీలు పంపించి తక్షణమే కాంటా పెట్టుకొని పోవాలని మా రైతులందరి పక్షాన నేను కోరుతున్నాను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ యొక్క బాధను చూసి మీడియా మిత్రులు దిగిరి తప్ప అధికారులు ఎవరు కూడా రాలేదు. మేము పంట నాశనం అయ్యి మేము రోడ్డు మీద కూర్చుంటే అధికారులు వచ్చి మమ్మల్ని లేపుతారు. ఒక ఆర్టీఓ స్పందిస్తలేడు, ఒక కలెక్టర్ స్పందిస్తలేడు. సీఎం రేవంత్ రెడ్డి చేత కాకపోతే ఆ చైర్ నుండి దిగిపో. నువ్వు ఉండేందుకు లేకెందుకు? ఉన్న ధాన్యాలన్నీ మొత్తం మొలకలు వస్తున్నాయి. నెల రోజులు అవుతుంది వడ్లు కోసి, వడ్లు ఆరవద్దు. ఇప్పుడు తక్షణమే నువ్వు ఖచ్చితంగా తడి ధాన్యాన్ని అట్లే నువ్వు ఖచ్చితంగా కొనాలి. లేకపోతే రైతులు, ఇది చాంపిల్ మాత్రమే, పెద్ద ఎత్తున రైతులు, ఇది ఒక కొలుగురు బాధ కాదు, కొలుగురు రైతుల బాధ కాదు, ఇది యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణ రైతులందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. కనీసం ఏమన్నా మీకు సోయి ఉండాలి. రైతుల పక్షాన నిలబడి మాట్లాడలేని మీరెందుకు? అధికారం వెంటనే మీరు దిగిపోవాలి. ఇంత దుర్మార్గమా? ఇంత అకృత పాలన నా మీది. రైతులు ఒడ్లు మొత్తం నానిపోయిన మొత్తం మొలకలు వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆరిన ధాన్యం ఏదైతే ఉందో మొత్తం తడిచిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా మీరు 24 గంటలలో ఉన్నటువంటి ధాన్యాన్ని మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మీతోడు కాకపోతే వెంటనే మీరు ఈ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసేయండి. ఎందుకు మా రైతుల పొట్టున పెట్టుకుంటున్నారు? ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడదని కనీసం సోయలేదా నీకు? నేను గంపు కొత్త మేస్త్రి, గుండు కొత్త మేస్త్రి అంటావు రేవంత్ రెడ్డి. నువ్వు ఎన్నో ప్రగతిపాతలు మాట్లాడుతూ ఉంటావు. రైతులు ఎన్ని రోజులు బాధపడాలి? యూరియా తరపున అట్లా, కరెంటు కోత ఇట్లా, రైతుల ఒట్ల కోత ఇట్లా, కరెంటు లేక పంట పండిస్తలేరు. వర్షాల బారిన పడి మొత్తం మొలకలు వస్తున్నాయి. యూరియా లేక రైతులు పంట కూడా పండిస్తలేరు. మళ్ళా బోనస్ అని చెప్పినావు, నా సడ్డ ఓట్లు వేస్తే 500 బోనస్ అని చెప్పినావు. ఈ ఉన్నదానికే గతి లేదు. లేదు కానీ నువ్వు ఎట్లా కొంటావు రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా మానుండే మొదలవుతుంది. గత 10 ఏళ్ళు మళ్ళీ వెనుకపోయినట్టు అవుతుంది. గత పాలకులు ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక ధాన్యం విత్తు కూడా కనవాలి. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీదకి రైతులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం ఏమన్నా సిగ్గు నెత్తురు చీపు నెత్తురమని ఉండాలి. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, ఈ రోజు ఖచ్చితంగా మీరు ఇక్కడ తడిచిన ధాన్యాన్ని కొనకపోతే రైతులందరూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇంకా బంధు రాస్తా రోకోలు నిర్వహించి ఇంకా ముందు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి. వరి కోసి నెల రోజులు అవుతుంది. నెల రోజుల కోరే మా ఊరికి లారీలు వస్తలేవు. నిన్న ట్రాక్టర్ నింపుకపోతే అక్కడ కొనలేదు. మస్తు గొడవలు అయినాయి. అక్కడ కూడా మసాలా దొరకక ఇట్లా గొడవలు. కరెంటు సాగు లేదు, షటర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి.
నుండి నువ్వు వచ్చి పొద్దుగాల లేచి కూర్చున్నామంటే ఇది వాళ్ళ కూడా ఎవరు కూడా లేరు. మాకు గతి ఏం కావాలి? మేము ఇసం పుచ్చుకొని సావన్నా, మందు తాగి సావన్నా, అంటు పెట్టుకొని సావన్నా, ఉరి పెట్టుకొని సావన్నా. పండించిన పంటకు పొద్దుకి ఆరగొట్టి మొత్తం కొట్టుకపోయినాయి. ఏది లేదు, మా రైతు మొత్తం ఏం లేదు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. బక్రీద్ పండుగ సందర్భంగా రామగుండం ఫ్లోరింగ్ క్లెన్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గంలో బక్రీద్ పండుగ సందర్భంగా శారదానగర్, రామగుండం ఫ్లోరింగ్ క్లెన్ ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు మరియు వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ, సోదరాభావానికి ప్రతీక అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొంటూ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సదుపాయాలు, కాలనీల అభివృద్ధి వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా మైనార్టీ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. నిరంతరం గత 20 సంవత్సరాలుగా ప్రతి పండగకి మన మైనార్టీ బంధువులు అందరినీ కలుస్తూ వారి గురించి వారితో పాటు కలిసి నమాజ్ చేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ రాష్ట్రం, దేశం బాగుండాలి, ఇక్కడున్న ప్రతి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవదేవుడిని కోరుతూ ప్రార్థనలు చేసి అవకాశం నాకు ప్రతిసారి మా బంధువులు ఇస్తారు. మారు పేరుగా చేసుకున్నటువంటి బక్రీద్ ఎవరైతే మన పెద్దవాళ్ళని గుర్తిస్తూ నిన్న కార్యక్రమం చేసుకొని ఈరోజు బలిదానాన్ని, కుర్బానీ చేసేటువంటి ఒక సంస్థ. దీనిలో భాగంగా పొద్దున్నే నమాజ్ చేసి అందరూ వెళ్తూ ఉంటారు. వారందరికీ కూడా పేరున్న పండుగ శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతమైనటువంటి నిర్మాణం రామగుండం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ వెంబడుతూ ఉన్నారు. మైనార్టీ బంధువులు ఎప్పుడు ఊహించని విధంగా ఇక్కడ ఈద్గా చూస్తూ ఉన్నాం. కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ఫెసిలిటీస్, షెడ్, చెట్లు, గ్రీనరీతో పాటు, గ్రాస్తో పాటు ఇది ఒక అందమైనటువంటి ప్రాంతంగా, ఇది విహార ప్రాంతంగా ఉన్న అద్భుతంగా దీన్ని చేయగలిగినాము. ఇంకా ఏం చేయాలని చెప్పి పెద్దవాళ్ళు అందరితో మాట్లాడుతూ ఉన్నాం. దీంతో పాటు మైనార్టీ సంక్షేమ షాదీ ఖానాలు, అదే మాదిరిగా ఇతర ప్రాంతాల్లో కూడా ఈద్గాలు, ఖబరస్థాన్లు అన్నీ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే నెల నుంచి అన్ని ప్రాంతాల్లో ప్రారంభం చేస్తాం.
రంజాన్ సమయానికి పని పూర్తి స్థాయిలో ఆచరణలో ఉండే విధంగా వచ్చే సంవత్సరానికి పూర్తి శాతం పూర్తవుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. నేను మా మేయర్ మహంకాళి స్వామి గారు, మా మైనార్టీ నాయకులు అక్రమ్ భాయ్ గారు, ఫక్రుద్దీన్ గారు, షరీఫ్ గారు, స్థానిక కార్పొరేటర్ సోదరుడు విజయ్ గారు, మరి దాంతోపాటు ఆఫీస్ గారు అందరూ కూడా ఒక్కరు కాదు, మా యాకూబ్తో పాటు మా సీనియర్ నాయకుడు సిరాజ్ భాయ్ గారు, మరి మా ఆదాబ్ సాబ్ షరీఫ్ సాబ్ గారు, రాజేష్ గారు, ఫజల్ గారు, అందరం కొంచెం ఆలస్యమైంది. ఇంకొక మస్జిద్లో ప్రార్థనలు చేసి అన్ని మస్జిద్లో కలుస్తూ వస్తా ఉన్నాం. అదృష్టవశాత్తు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు గేట్లో కలుసుకోవడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు. రామగుండం నవనిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అద్భుతమైన నగరంగా ఈరోజు అనేకమైన నిధులతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మొత్తం మంత్రివర్గం సహకారంతో అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ యొక్క భాగస్వామ్యం, ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని మరీ పిలుపునిస్తా ఉన్నాం. దాంతోపాటు మైనార్టీ బంధువులందరూ కూడా, కుటుంబం ఇంట్లో ఉన్న వారందరూ కూడా, మా అక్క చెల్లెలకి, మా తల్లులకి, పిల్లలకి, వారందరికీ శుభాకాంక్షలు. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవడంపై ఎమ్మెల్యే మందుల సామేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ జ్ఞాని అయిన నాగేశ్వర్పై ఏపీ పోలీసులు కేసులు పెడతారా అని మండిపడ్డారు ఎమ్మెల్యే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు జూబ్లీ హిల్స్ లో పని ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ మేధావులపై చేస్తున్న అరాచక పాలన నడవదని హెచ్చరించారు. ఆంధ్రాకు ఒక తెలంగాణ వ్యక్తి కూడా రావడం లేదని, కానీ తెలంగాణకు వస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. బ్రతకడానికి వచ్చిన వాళ్ళు బ్రతకడానికి వచ్చినట్లు ఉండాలని, కానీ పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 60 ఏళ్ల పాటు కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే మళ్లీ హైదరాబాద్ వచ్చి ఆగం చేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అవసరమైతే ఏపీ నాయకులకు మరోసారి వ్యతిరేకంగా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇటీవల అమిత్ షా, పవన్ కళ్యాణ్ల భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా, పవన్ మధ్య ఇలాంటి సంభాషణ జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో నాగేశ్వరరావుపై జనసేన నాయకులు కేసులు నమోదు చేశారు. నాగేశ్వరరావును అరెస్టు చేసేందుకు ఏపీ నుండి పోలీసులు వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఏపీ ఫ్యాక్ట్ చెక్ అవి ఫేక్ వార్తలని పేర్కొంది. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్టుకు పోలీసులు సిద్ధమైతే తానే అడ్డుకున్నానని చెప్పారు. దీంతో నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఉస్మానియా యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట సిబిఎస్ ఫ్యాన్స్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో సంచలనం సృష్టించిన మహానేత అని కొనియాడారు. మహిళా సాధికారిత, ₹2 బియ్యం, మద్యపాన నిషేధం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించడంలో ఆలస్యం తగదని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తలారి నాగరాజు, నరేందర్, సైదులు, రాములు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనాలు సృష్టించారు. అన్నగారు పేదవాళ్ళకి, గుడిసె వాసులకి, అనాథులకి, అభాగ్యులను ఉద్దేశించి ఎన్నో సంస్కరణలు చేపట్టి బడుగు బలైన వర్గాలకి రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ అవకాశాలని ఇచ్చిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో సంచలనమైతే ఇక సినీ రంగంలో ఆయన ఒక గొప్ప రారాజు. నటనలోకైనా మానవత్వంలోకైనా అన్నిట్లో కూడా ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు, ఒక దైవాచ సంభూతుడు. ఈ కాలం నాటి ఒక ఆధునిక సామాజిక విప్లవకారుడుగా ఎన్టీఆర్ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మద్యపాన నిషేధం చేయటం ఎంతో గణనీయమైంది. తర్వాత ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం, మళ్ళీ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి 2 గదులు ఇల్లు కట్టించి పేదవాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన గొప్ప ఆధునిక విప్లవకారుడు అన్న నందమూరి తారక రామారావు. తారక రామారావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఇలా ఉన్నాయంటే ఆ రోజు ఆ మహానుభావుడి దూరదృష్టిని మేము వినియోగించుకుంటాం. అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోయినా కూడా వారికి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికీ ఎంతో జాప్యం జరిగింది. దయచేసి అన్నగారికి 2 రంగాల్లో, అంటే రాజకీయ రంగంలో మరి సినిమా రంగంలో రారాజు కాబట్టి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఈరోజు కేంద్ర పాలకులపై ఉందని కేంద్ర పాలకులు గుర్తు చేస్తూ నందమూరి తారక రామారావు చేసిన సేవలను మరొకసారి స్మరించుకుంటూ ఆ మహనీయుడు యొక్క త్యాగాలను మళ్ళీ స్మరించుకుంటూ ఆయనకి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల దామల చెరువు బైనపల్లిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌముడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి 103వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. పలు గ్రామాలలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఎన్టీఆర్ అమర్ రహే అని నినాదాలు చేశారు. నారావారిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా సుబ్రహ్మణ్యం నాయుడు, నారా కేశవుల నాయుడు, మచ్చా దొరస్వామి నాయుడు, ధనుంజయ, అంకయ్య, చంద్రకుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరూ కలిసి వారి సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఆముదపాకుల శ్రీహరి నాయుడు ఆధ్వర్యంలో బైనపల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామస్తులు కలిసి ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవారికి ముఖ్యంగా 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ అన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.